అవినాష్ హిందువుల గురించి, హిందూ దేవుళ్ళ గురించి, హిందూ దేవతల గురించి మాట్లాడిన మాటలు నాకైతే ఒక హిందువుగా వాడిని చంపేయాలంత కోపంగా ఉంది. ప్రతి ఒక్కడు కూడా ఈ మధ్యన చూస్తున్నా హిందువుల గురించి మాట్లాడితే ఎవడు కూడా ఏమీ పీకలేడు అనే మైండ్ సెట్లో ఉన్నారు. ఎందుకంటే హిందువుల్లో ఐక్యమత్యం చచ్చిపోయింది. ఎందుకంటే ఒక హిందువు కంటే వేరే హిందువు రాడు, వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవ్వడు కూడా రాడు అనే మైండ్ సెట్ ప్రతి వాడిలో ఉంది. పరమతాలను మనం పూజిస్తాం, పరమతాలను మనం గౌరవిస్తాం, కానీ పరమతాన్ని ఎవడైనా సరే అంటే పరమతస్తులు మొట్టుగా వాళ్ళు చూపించే యాక్షన్ డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళ మతాన్ని గురించి మాట్లాడటానికి కూడా, హిందువుల గురించి వాళ్ళ పూజించే దేవుని గురించి మాట్లాడటానికి కూడా భయపడతారు. అటువంటి యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఈసారి మొట్టుగా ఒక హిందువుగా చెప్తున్నాను, ఎవ్వడైనా సరే హిందువు గురించి మాట్లాడాలంటే వాడికి ఉచ్చపడాలి. అటువంటి యాక్షన్ మన న్యాయస్థానం, గవర్నమెంట్స్ వెంటనే వాడి మీద తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎవడైతే వాడిని ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాడిని అన్సబ్స్క్రైబ్ చేయాలి. అప్పుడే ఎవడైతే ఇంకా వాడిని ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరినీ దేశద్రోహులుగా నేను అనుకుంటున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఎవడైనా సరే, నేను చూస్తున్న ఈ మధ్యన కూడా ఎక్కడో బంగ్లాదేశ్లో తన పాపం పొట్ట కూటి కోసం అక్కడికి వెళ్ళి కష్టపడుతుంటే వాళ్ళు ఏదో జరిగి ఒక హిందువుని చంపేశారు. ఒక హిందువుని ఎలా చంపారంటే నగ్నంగా బట్టలు ఇప్పి ఉరి వేసి అగ్గితో కాల్చారు. అప్పుడు ఏ హిందువు కూడా మాట్లాడటానికి భయపడుతున్నారు. ఎందుకు? వాడు హిందువు కదా, మనకు అనలేదు కదా. మన దగ్గరికి వచ్చినంత వరకు ఆ బాధ అంటే ఎవరికి తెలియదు. ఏ హిందువు గురించైనా మాట్లాడాలంటే ఎవరికైనా సరే ఉచ్చపడాల. అటువంటి యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. నా కొడుకు మట్టుగా ఇంకొకసారి హిందువుల గురించి కానీ, ఏ మతానమైన గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. వాడు ఒక దేశద్రోహి. అటువంటి వాడికి న్యాయస్థానం వెంటనే శిక్ష పడేటట్లుగా కఠిన కారాగార శిక్ష, ఎవడైనా సరే వీడికి పడిన శిక్ష చూసి హిందుత్వం గురించి కానీ, ఈ వేరే మతాల గురించి కానీ మాట్లాడడానికి ఉచ్చబడాలి. హిందువుల ఐక్యమత్యం ఉంది. హిందువుల గురించి మాట్లాడాలంటే వాడికి ఆలోచన కూడా రాకుండా అటువంటి యాక్షన్ వాడికి తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.